సాంపులు పెడతాం, ఇది పర్లేదు మళ్ళీ మొదలు పెడతాం, యుద్ధం ఏది మంచి ఆరాధన చేస్తాం, మళ్ళీ మొదట్లాగానే మేము భక్తి చేస్తాం అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తాం. కానీ వాస్తవానికి ఆ ఎర్రబియ్య ఎవరు? ఆ ఎర్రబియ్య కాదు, అది సూచకంగా, అంటే ఒక ఛాయలాగా. అప్పుడు ఒక విధానం ఏది రియల్స్ ముందు ట్రైల్స్ అంటారు చూసాం, అలాగా ఒక ట్రైల్ పార్టీ. అది రియల్ పార్టీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి వరుడు. నిజమైన వధువు ఎవరు అంటే సంఘం. వీరిరువురు కలిసి ఒక చోట నివాసం ఉండటానికి సిద్ధపడినటువంటి పెండ్లు విందు, అది పరలోకం. అయితే అలాగ సిద్ధపడే వాళ్ళు ఎవరు సిద్ధపడతారు? జీవితకాలం ఆయనతో కూడా ఉండగలిగేటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళే అన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి, తనకున్న సర్వస్వం విడిచిపెట్టి నువ్వే నా సర్వస్వం అని అనుకున్న వాళ్ళే వివాహం చేసుకుంటారు. జీవితకాలం నీతో కూడా ఉంటాను, కలిగినైనా లేవులైనా కష్టమైన సమయం అంటే ఇక ఏదైనా కావచ్చు, ఇక నీ సొంతం అన్నట్లు. అలాగే మనిషి జీవితంలో కూడా దేవుని యొద్దకు వచ్చిన నీవు నేను కూడా ప్రభు దగ్గరకు వచ్చి భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, మరపెడుతూ, ప్రభు దగ్గర తీసుకుంటూ, ఏదో చేస్తూ, ఎన్నెన్నో చేస్తూ ఉన్నటువంటి మనం నీ బట్టి నాకు ఇష్టం అన్నట్లుగా చెప్తున్నా మనం సర్వస్వం నువ్వే అనే స్థాయిలో ఉన్నామా అంటే అదేం లేదు. ట్రైన్లో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు పైన ఒకరు పడుకున్నాడు, కింద ఆ సీట్లో, సింగిల్ సీట్లో ఒక తల్లి కూర్చుంది, ఇటు పక్క అమ్మాయి కూర్చుంది. ఆ పైన వాడు ఈమె సైడ్ చేశాడు, ఆమె సైడ్ చేసింది, అయిపోయింది. వాళ్ళు పరిచయం అయిపోయింది, అంటే లోకంలో అంతా అయిపోయింది. తర్వాత ఆవిడ పాపం ఆమె గమనించలేదు, నేను పక్కనే ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత ట్రైన్ దిగే లోపు పరిచయాలు అయిపోయి అన్నీ అయిపోయినాయి. ఆమె మెడలో గొలుసు తీసి ఆయనకి ఇచ్చేసింది. ఇచ్చేస్తే సరిలే. తర్వాత నేను అంతకుముందు అప్పుడు మాట ఏం చేస్తానంటే నేను ఎగ్జామ్కి వెళ్తాను, ప్రిపేర్ అవుతాను. మరి ఇప్పుడు ఎగ్జామ్ రాయగలుగుతావా నువ్వు అన్నాను. ఇద్దరుగా రాసేస్తానని అన్నాడు. ఎట్లా అవుతావయ్యా, మైండ్ అంతా పాడైపోయింది కదా, ఇప్పుడు నీకు ఇంకా ఆలోచన అంతా ఇక అక్కడ తిరుగుతూ ఉంటుంది కదా, ఇక నీ మనసు ఇక్కడ ఉండదు కదా, నువ్వు మనిషి ఇక్కడ ఉంటావు, మనసు అక్కడ ఉండదు కదా, పరిస్థితి అన్నాడు. అవునా అని చెప్పి ఫోన్ తీశాడు. ఫోన్ తీసి ఫోన్లో చిన్న కొటేషన్ చూపించాడు. కొటేషన్ చూపిస్తే దాంట్లో ఏమందంటే లవ్ ఈజ్ గేమ్ ఏదో ఉండదు, చిన్న మాట కొటేషన్ ఏంటంటే టైం పాస్ అంటే అన్నాడు. నాకు అర్థం కాల. ఆ అమ్మాయిలో నేను మునిగిపోయి మనసంతా ఇదైపోయి ఇక ఇదే జీవితం అనుకున్నాడు. చేయబడి చేసింది, అడ్రస్ చెప్పేసింది, అది దిగిపోయి చెప్పాడు. ఇతను టైం పాస్ అండి అంటాడు. ఆమె చేయించేసింది. చూడండి, నాకు చాలా నచ్చేసింది. అప్పుడు ఇట్లాంటి ప్రేమలు కూడా ఉంటాయా అనిపించింది. అంటే చూసారా, మనిషి జీవితంలో వాళ్ళు మనకు ఉచితంగా కనపడ్డారు ఇప్పుడు. కానీ ఇప్పుడు దేవుని దృష్టిలో మనం కూడా అలాంటి ప్రేమికుల్లాగా నిలబడుతున్నాం, టైంపాస్ ప్రేమికుల్లాగా. ఏంటంటే ఇప్పటిదాకా చర్చికి వెళ్ళొచ్చాక, ఇప్పటిదాకా పాటలు పాడాక, ఇప్పటిదాకా ప్రభు కోసం, ప్రభు నా జీవితం నీకు అంకితం అన్నావు కదా, ప్రభు నువ్వు లేకపోతే నేను లేనన్నావు, ఒక క్షణమైన యుగం అన్నావు కదా, ఏదో అన్నావు కదా. అంటే అవన్నీ చర్చిలోనండి. మన బతుకు దేవుడు మనదే, మన పరుగులు మనమే, మన ప్రయత్నాలు మనమే, మన జీవితం మనదే. మళ్ళీ ఎప్పుడంటే మన చర్చలకి ప్రభు వచ్చేవా, ప్రభు నీకోసమే నా జీవితం. టైం పాస్ భక్తి అన్నట్టుగా మనం చూస్తే ఆయనకి అట్లాగే అనిపిస్తుంది. మనం చాలా విషయాలు చెప్తాం దేవునికి, ఏమనంటే నేను అదే ప్రభా నీకోసం, అది ప్రభా నేను ఇదే ప్రభా, అసలు నాకు రాత్రి నిద్రపట్ల తెలుసా ప్రభా, నువ్వు చూడకపోతే అసలు నిన్ను బలపరచకపోతే నాకు మనసులో అసలు ఆటలేదు ప్రభా, అసలు నిన్ను కలుసుకునేదాకా మనసు సంతోషం రావట్లేదు ప్రభా అన్నట్టుగా దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన చేసినంతసేపు అయిన తర్వాత మళ్ళా మన జీవితం ఎలా ఉంటుందంటే మళ్ళీ మనకి వీడియో తీసి చూపించాలన్నమాట. మనం ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అలాగే ఒక నిమిషం నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావా, నీ సంగతి
అవునా? మన సంగతి మనకే గుర్తురానంతగా మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చర్చిలో ఎంతసేపు కూర్చుంటున్నావు అనేది దేవుడు చూడలేదు. నువ్వు పరలోకపు రాజుని కోరుకుంటున్నావా లేదా అనేది ఆయన అనుకోవట్లేదు. కానీ నీ ఎఫెక్ట్ ఏంటి, నీ మనస్సు ఏంటి, నీ ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తున్నాడు. చూసినప్పుడు నాకైతే అటర్ఫెయిల్ అయిపోతానేమో అనిపిస్తుంది. 100కి 1 మార్క్ కూడా పడతో లేదా అని డౌట్ వస్తుంది నాకు. నా గురించి చెబుతున్నా, మీ గురించి కాదు. అది నాకు అయితే చాలా అప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకే మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పేస్తాం కదా, అవన్నీ అదే అన్ని సార్లు నాకు బాగా తెలుసు కదా, ఏం చెప్పు సరే చెప్తున్నా చెప్పు అన్నట్టుగా ఉంటుందేమో అని చూడాలి. మనం గమనించుకోవాలి. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి చెప్పాడు, నాకు చాలా ఒంటరి అనిపించింది అన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం అన్నం పెట్టవా ఆయన ప్రభు అడిగాడు. అనుకో అన్నం పెట్టమంటే ప్లేట్లు బంగారు ప్లేట్లు కూడా తీసుకొచ్చి పెట్టుకుని కూడా కాదు. ఆయనకి ఆహారం లేక కాదు నిన్ను అడిగింది, నీ మనసు తెలుసుకోవడానికి అడిగాడు. అయితే నువ్వేం చేయాలి? నీవు తినేదే, కానీ నీవు ప్రేమతో ఒక ముద్ద తీసి పెడతావేమో అని అడిగితే, అది చేయకుండా అదిగా బంగారు ప్లేట్ ఉంది ప్రభా, ఇక్కడ అది ఉంది ప్రభా, ఇక్కడ ఉంది ప్రభా అంటే ఇవన్నీ ఎందుకు నాకు అన్నం లేక అడిగాను నిన్ను కాదు, నీలో నుండి వచ్చే ప్రేమను చూడాలని, నీ ప్రేమను కనుగొనాలని అడిగాను. ఆయనకి ఆ అన్నం పెట్టక్కర్లా, ప్రేమతో ఆ తినే దాంట్లో ఒక మెతుకు పెట్టినా హ్యాపీ అయిపోయింది. దేవుడు కోరుతున్నది ఏంటి? నీ అన్నం ప్లేట, నీ ముద్ద. ఆయన అడిగింది ముద్ద పెట్టమని అడిగాడు, కానీ ఆ ముద్ద కాదు ఆయనకి కావాల్సింది. నీవు ప్రేమతో పెట్టినటువంటి చూసా, ఆ ప్రేమ ఆయనకి కావాల్సింది, ఆ ముద్ద కాదు. కానీ మనిషి ఏమంటున్నాడంటే, నాకున్నవన్నీ నీకు ఇస్తాను ప్రభా, కానీ నన్ను మాత్రం నువ్వు అడగబాదు ప్రభా, నా మనసు మాత్రం నీకు ఇవ్వలేను ప్రభా, ఆల్రెడీ నేను ఎవరికో ఇచ్చేసాను ప్రభా, అది మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం అవుతుంది ప్రభా, అది మళ్ళీ కంపెనీలో పడింది ప్రభా, రావట్లేదు ప్రభా. చూసా, మనం మనస్సు ఇవ్వలేకపోతున్నాం. మిగిలినన్నీ ఇస్తాం దేవునికి, కానీ మనస్సు మాత్రం ఇవ్వలేదు. కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే, నీవు ఏమీ ఒక్కర్లేదు, నీ మనసు ఇస్తే చాలా. ఇది మన వల్ల కావట్లేదు, మన ప్రాక్టీస్లో కూడా లేదు, అసలు మన ప్రయత్నంలో లేదు. ఇంకేమన్నంటే మనం గట్టిగా పనిచేసి అవి చేసి తీసుకొచ్చి ప్రభావ తీసుకో అని చెప్పి అవి ఇచ్చేటట్టుగా పడుతున్నాం తప్ప, నువ్వు కనీసం ఆదివారం గట్టిగా నన్ను రాకుండా నన్ను అర్థం చేసుకుని నన్ను వదిలితే కనుక నీకు రేపొద్దున నాకు కూల్ వస్తుంది, ఒక 520 రూపాయలు మొత్తం నీకేం చేస్తాను ప్రభా, కాకపోతే నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి వస్తున్నాను, 500 పోయింది, అక్కడ 1000 రూపాయలు పోయి అనవసరంగా ఏం చేస్తావు? నువ్వు రాకపోతేనే నువ్వు చేస్తావు, వెళ్ళకపోతేనే నా మనసు ఒప్పుకోవట్లేదు, ఏం చేస్తాను? నువ్వు బాధపడలేక ఇక్కడ కూర్చున్నా. కానీ మనిషి ఎక్కడ కూర్చున్నా 1000 రూపాయల దగ్గర కూర్చుంది మనసు వెళ్ళి, నీకు వచ్చాను అటు వెళ్తే బాగుంటుంది, అటు వెళ్తే బాగుంటుంది, అటు వెళ్తే బాగుంటుంది, 1000 రూపాయలు పోయి. ఎప్పుడైనా ప్రభు పిలిచినా సరే భర్త వచ్చాడు, భార్య సీరియల్ చూస్తుంది, మంచిగా మనసు వస్తుంది, కానీ వెళ్ళి ఇచ్చేలోపు ఏమైపోద్దో ఇక్కడ అని చెప్పి ఏం చెప్తా. ఒకళ్ళు ఇచ్చినా ఎలా ఇస్తావు? హడావిడిగా వచ్చేసి నచ్చిందా? మనసు ఎక్కడ ఉంది? వేరే చోటు ఉంది. యాదృచ్ఛికంగా భక్తి జరుగుతుంది, అది సంతోషకరమా అంటే సంతోషకరం. ఎవరి కోసం పెట్టాను అక్కడ, నాకు పాప రాలేదు టైంకి, అది వేస్ట్ అవుతుంది, అందుకని నేను పెడుతున్నా అన్నాను, సంతోషం పెట్టేదా? నీ కొరకే అనేది ప్రాముఖ్యం, ప్రభు కోరుతున్నది అది. కాబట్టి మన జీవితాన్ని ప్రభువుకు అర్పించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ప్రభువుకి అన్నీ అర్పించగలుగుతున్నాం, కానీ మన జీవితాన్ని అర్పించలేనటువంటి మనసు మనలో ఉంది.
దేవుని యొక్క వాక్యం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూడండి 37వ వచనం చూస్తే, ఇక కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఏదో మొక్కుబడి కోసం నువ్వు వచ్చి నీ మనసు మాత్రం వెనక తీసే పరిస్థితుల్లో ఉంటే కనుక దానివల్ల నాకు సంతోషం ఉండదు. నీలోనే ఉంది నా ఆత్మ, కానీ ఆ ఆత్మకు సంతోషం లేనట్టుగానే నువ్వు ఉన్నావు. ఆత్మ నడిపించినట్టుగా నడవలేకపోతున్నావు. ఆత్మ ప్రేరేపణ ద్వారా చేయలేకపోతున్నావు. అక్షరానుసారంగా చేస్తున్నావు. అక్షరానుసారంగానే చర్చకు వస్తున్నావు. అక్షరానుసారంగానే అమ్మో ఇవాళ బైబిల్ చదువుకోలేదు అని చెప్పి అడవడగా చదువుతావు అంతే. ఎందుకు చదివో నీకే తెలియదు, ఎందుకు ప్రార్థించావో నీకే తెలియదు. చాలామందిని చూస్తూ ఉంటాను, డ్యూటీకి వెళ్తే వస్తారు, వచ్చి డ్యూటీ టైం అయిపోతున్నా పక్కన ఏం చేస్తా, వచ్చి ఆ చర్చిలో రాకపోతే ఏమనుకుంటాడు దేవుడు అన్నట్టుగా, లేదంటే ప్రార్థన చేయకపోతే ఏదైనా అయిపోతా అన్నట్టుగా అడగడ వచ్చి ఆ చెప్పులు ఇడిచినంతసేపు ఉంటారు లేదు తెలియదు. మళ్ళీ తల మూసేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం అంటాం అంతే. మళ్ళీ వెంటనే అసలు ప్రార్థన ఆందోళనగా అంటారు లేదు తెలియదు. అంటే ఇంతకీ ఏం చేశారు ప్రార్థన అంటే ఏమో తెలియదు. ఇది ఎవరు అంటారు కదండి, నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు అలాగా మంచి కూర ఉన్న రోజున ప్రార్థన చేయాల్సి వస్తే అలా చేస్తా ఉంటా ప్రార్థన. ఆ రోజున నచ్చని కూర ఉన్నాడు, ఏంటి ప్రభు తినాలా అన్నట్టుగా అప్పుడు ప్రార్థన బాగా వస్తుందంట. కన్సల్ట్ చేస్తాను, ఎందుకంటే మనసు లేదు కదా. చూడండి పిల్లరా, మన జీవితంలో మనం ఆలోచన చేయాలి, గ్రహించుకోవాలి. ఇక్కడ సమయం కొంచెంగా ఉంది, బహు కొంచెంగా ఉంది. వచ్చున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా దేని ద్వారా జీవిస్తాడంట మనిషి? విశ్వాసం ద్వారా జీవిస్తాడు. దేవుని మీద అనుకున్నవాడు పరిస్థితుల వైపు కాదు కానీ ప్రభువుని బట్టి జీవిస్తాడు. కానీ విశ్వాసంలో వెనక్కి తీసిన వాడు పరిస్థితుల వైపు చూస్తూ దేవుణ్ణి కలిగి జీవిస్తున్నట్టుగా కనపడతాడు, కానీ దేవుని మూలంగా కాదు, పరిస్థితుల వల్లే బ్రతుకుతున్నట్టుగా జీవిస్తాడు. అలాంటి వారిని బట్టి నాకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారు కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేన్ని కాపాడుకోవడం కోసం? శరీరాన్న ఆత్మన? ఆత్మను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? గట్టిగా భోంచేస్తే ఆత్మ కాపాడబడుతుందా? మంచి వస్త్రాలు వేసుకుంటే ఆత్మ కాపాడబడుతుందా? మంచి బిల్డింగ్ కట్టుకుంటే ఆత్మవిశ్వాసం కాపాడుతుందా? లేదంటే ఈ లోకంలో బంగారం కొనుక్కుంటే ఆత్మ కాపాడబడుతుందా? దేని ద్వారా? ఈ క్షయమయ్యేటువంటి ఏదైనా సరే అదంతా కూడా శరీరానికి ఉపయోగపడేదే తప్ప ఆత్మకు ఉపయోగపడేది కాదు. కానీ కొద్దిగా లేచి నిద్రపోయే లోపల నువ్వు ప్రయాసపడేదంతా దేని కొరకు అంటే శరీరానికి ఉపయోగపడే దాని కొరకే. కానీ ఆత్మకు ఉపయోగపడే దాని కొరకు నీవు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావంటే ఆప్షనల్గా పెట్టేవు దాన్ని. ఎప్పుడైనా దేవుడు వచ్చినప్పుడు చేస్తున్నాను ప్రభా, దుమ్ముతున్నాను ప్రభా అన్నట్టు అలా ఉందన్నమాట పరిస్థితి. కాబట్టి వెనక తీస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. ఆత్మను కాపాడుకోవడానికి విశ్వాసం కలిగిన వారు ఆత్మ సంబంధులు, దేవునికి ఇష్టమైన వారు, దేవుని సంతోషపెట్టే పరిస్థితిలో ఉన్నవారు. నేను ఒక మాట ముగిస్తాను చూడండి. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరము
ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున. ఎలా ఏర్పరచబడిందంటే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటది. అనగా నూతనమైనది, అనగా జీవం కలిగిందంటది. ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. చూడండి, ఇక్కడ ఎందుకు ఈ ధైర్యం వచ్చింది మనకి? ప్రవేశించుటకు. ఎక్కడికి ప్రవేశించడానికి? పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించడానికి. పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? యెరూషలేము కట్టబడినప్పుడు 3 భాగాలుగా ఉన్నాయి. పాలెము, ఆ ప్రజలు ఉండేటువంటిది, అలాగనే పరిశుద్ధ స్థలము, అలాగే మళ్ళీ దాని నుంచి అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళడానికి లేదు, యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. అది కూడా పాప పరిహారార్థ బలి అతని కోసం అర్పించుకున్నాక తర్వాత మళ్ళీ ప్రజలకు అర్పించడానికి అతను వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళేది. అయితే ఆ తెర ఉంటుంది. ఆ తెర లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అతను నడుముకి తాడు కట్టుకొని గంట కట్టుకొని ఆయన లోపలికి వెళ్ళాలి. ఆయన ఒకళ్ళు చచ్చిపోతే గంట మోగట్లేదంటే చచ్చిపోయాడని అర్థం చేసుకుని చచ్చిపోయాడు బయటకు తెద్దామని ఇంకేడైతే ఆడ కూడా చచ్చిపోతాడు. కాబట్టి ఏం చేయాలి? ఆ తాడు పట్టుకుని కుక్కలను ఆయన లాగటమే. ఇప్పుడు కూడా చాలామంది ఆ పాత నిబంధన విధానాన్ని అనుసరిస్తున్నారు. అంగి వేసుకుని నడానికి తాడు కట్టుకుని ఉంటారు. చూస్తే ఆ తాడు ఎక్కడికంటే ఆ తాడు నడని కట్టుకున్న తాడు బారుగా వదిలిపెట్టేవాళ్ళు. ఆ గుడారంలో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి లోపల ఉంటాడు, తాడు మాత్రం బయటకు ఉంటుంది. అక్కడ గంట కట్టుకుని వెళ్తాడు. ఆ గంట మోగట్లేదంటే మనోడు చచ్చిపోయాడని అర్థం చేసుకుంటారు. ఆ తాడు కట్టుకుని లాగుతారు బయట. అందుకు ఆ నడని తాడు కట్టారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఎవరికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు శిలువలోకి ఎక్కి ఆయన శరీరాన్ని అనేటువంటి తెరను చింపటం ద్వారా, అంటే ఆయన బలి పశువుగా మారడం ద్వారా ఆయన చనిపోయినటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది? పెద్ద భూకంపం కలిగింది, అంధకారం ఏర్పడింది. ఆ తర్వాత దేవాలయంలో తెర నడిమికి పైనుండి కిందికి దాకా చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశము ఆయన తాళం చెవి తీసుకొచ్చినట్టుగా అయ్యిందనమాట. అందువలన ఇక్కడ ఏమంటున్నాడంటే జీవం గలది ఆయన శరీరము తెలియవచ్చు. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదయ్యునైనా మార్గమున. ఆయన శరీరము చింపబడింది, ఆ తెరలాగా చింపబడింది కనుక ఆయన ద్వారా ఆ మార్గం ఏర్పడింది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక. అక్కడ ఆ బలి పశువు యొక్క రక్తం తీసుకొని అక్కడ ఆ బలిపీఠం యొద్దకు యాజకుడు వెళ్ళేవాడు. అయ్యా, మా వాడు తప్పు చేశాడయ్యా, కానీ ఆయనకు బదులు ఇదిగో ఈ రక్తం చిందించాము కాబట్టి ఆయన పాపాన్ని క్షమించేయాలి అడగటానికి యాజకుడు లోపలికి వెళ్ళేవాడు. ఆ బలి పశువు రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షించేవాడు. అలాగా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ ధైర్యం కలిగి ఉన్నది. ఎందుకు దాంట్లో ప్రవేశించేంత ధైర్యం ఎలా వచ్చింది? మనం చచ్చేవాళ్ళం లెక్కైతే, మనకున్న పరిస్థితిని బట్టి అయితే మనం ప్రవేశించడానికి అయితే అర్హత లేని వారు. అయితే ఆయన మనకు ద్వారా మనకు బదులుగా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనకు ప్రవేశించే అర్హత దొరికింది. మన మందిరంలోకి వచ్చి కూర్చునే అవకాశం దొరికింది. పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనం బైబిల్ పట్టుకుంటున్నామంటే మన చేతులు పరిశుద్ధమైనవి అని కాదు. ఆయన మన కోసం చిందించిన రక్తం ద్వారా మనకు విడుదల కలిగి మనం చావకుండా బ్రతుకున్నాము. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి, ఇక్కడ ఈ విషయాలు మనం గమనించాలి. 22వ వచనం మనస్సాక్షికి అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో బయట శరీరానికి సున్నతి, శరీరానికి పరిస్థితి, అక్కడ మామూలుగా కనబడుతున్న పాపానికి ప్రాయశ్చిత్తం, బలియాగం, ఇదంతా కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఇది ఇన్నర్గా జరిగేటప్పుడు
మనస్సాక్షికి అంటే మనలో ఉన్నటువంటి మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. కల్మషము తోచకున్నట్లు అంటే మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయకున్నట్లు. మనం ఏదైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా మన మనస్సాక్షి మన మీద నువ్వు ఇలాంటివి ఇలాంటి దాన్ని ఇలా చేసావు, ఇలా ఉంది, ఇలా పరిస్థితి, ఇదిగో ఈ పొరపాటు అని కొత్తగా గుర్తు చేస్తూ ఉంటుంది. అలా మనస్సాక్షికి కల్మషం అని అనిపించుకున్నట్లుగా ప్రోక్షించబడిన హృదయము గలవారై. ప్రోక్షించబడిన హృదయములు. ప్రోక్షించబడిన హృదయములు. ప్రోక్షించబడటం అంటే ఏంటి? ఆ రక్తంలో చేయి ముంచి వాళ్ళ మీద చల్లితే ప్రోక్షించడం అవుతుంది. అయితే ఇక్కడ మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండేటట్టుగా ప్రోక్షించబడిన హృదయాలు అంటే యేసయ్య రక్తము, ఆయన బలి అయ్యాడు, ఆయన ద్వారా మనకు విడుదల దొరికింది, ఆయన త్యాగమే మనల్ని ఇలాగ నిలబెట్టింది. ఈ స్థలంలో ఉన్నామంటే, ఇలా ఉన్నామంటే, ఇలా క్షేమంగా ఉన్నామంటే, ఇలా ప్రార్థించగలుగుతున్నామంటే, తండ్రి అని మళ్ళీ ముఖం పెట్టి మాట్లాడుతున్నామంటే, మీ ఇంట్లో నేను దొంగతనం చేశాను, మీరు పట్టుకొని నన్ను పని చేశారు, తర్వాత నేను ఏమి ఎదురుపడలేని పరిస్థితిలో ఉన్నాను, ఆ టైంలో వేరే వాళ్ళు వచ్చి నా బదులుగా మీ దగ్గరకు వచ్చి కట్టేసి చేయాల్సినంత చేసేసి క్షమాపణ కూడా అడిగేసి అంతా చేసేసి విడుదల కలిగించారు. సరే నేనేం అంటలే, నేను చెప్పానులే, నువ్వు వెళ్ళు, ఈ బయట నువ్వు వెళ్ళు, మళ్ళీ వాళ్ళింటికే మళ్ళీ వాళ్ళు ఏమి అనుకుని ఉండాలంటే అసలు ఉండాలంటే చాలా కష్టం, ముఖం ఎత్తుకోవాలంటే కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ ఫ్రీగా అంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఫ్రీగా నేనేం చేయలేదు అన్నట్టుగా సంచరిస్తున్నామంటే ఎట్లుంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. మా నాన్న చంపినాడు ఈడే అని చెప్పి తెలిసి కూడా నేను ఎదురుగా తిరుగుతున్నాను అనుకో ఎలా ఉంటుంది? మళ్ళీ ఏం చేయలేదు నువ్వు అన్నట్టుగా ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే ఎలా ఉంటుంది? అది సహజ విషయమా? నీ మనసులో పొడుస్తూ ఉంటుంది, ఏది నువ్వు ఎంత దుర్మార్గం చేసావు, అయినా చూడు వాళ్ళు దీన్ని రాయించారంటే ఏంటని చెప్పి పొడుస్తూ ఉంటుంది లోపల. వాళ్ళేమో వీడు అసలు అది చేసింది, వీడిని అసలు ఎందుకు రాయించావు, అసలు వీడిని ఎందుకు రాయించావు, ఆ నచ్చేగా సరిపోయింది లేకపోతేనా అన్నట్టుగా ఉంటారు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించాడు. ఆయన మనకి ఇలాంటి అవకాశం కలిగించాడు. ప్రోక్షించబడిన హృదయములు గలవారు నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారనై ఉండి. ఉదక స్నానం నిర్మలమైనటువంటి మనసు. ఉదక స్నానం పాలతో కడిగినట్టుగా ఉదక స్నానం చేయించినటువంటి శరీరములు గలవారనై అంటే శరీరముతోనూ అలాగే ఆత్మలో కాలక్షం లేకుండా అలాగే హృదయాన్ని బాగు చేసుకున్న వారుగా అలాగే మనస్సాక్షిని కాపాడుకుంటున్న వారిగా మనము ఉన్నప్పుడు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధికి వెళ్ళవలసిన విధానము అంటే మనస్సాక్షిని నిందారోపణ చేసుకుంటూ ఉండేటట్టుగా చూసుకోవాలి. హృదయాన్ని బాగా ప్రోక్షించబడినట్టుగా దేవుని రక్తం చేత కడగబడ్డాననేటువంటి నిరీక్ష కలిగి ఉండాలి. విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అలాగే శరీరంలో కూడా ఉదక స్నానం చేయించిన వారిగా ఉండాలి. మనం మామూలుగా పూర్వకాలంలో ఎలా ఉండేది, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఎవరు ముట్టుకోవద్దు అన్నట్టుగా మడి కట్టుకున్నాను అన్నట్టుగా స్నానం చేశారు. ఎవరైనా ఎదురొచ్చినా ఎవరైనా ముట్టుకుంటే ఏం చేశారు, మళ్ళీ స్నానం చేసి వచ్చేవాడు. అంతగా నిష్ట కలిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కష్టం. అయితే ఇక్కడ మనకు చెప్పబడిన స్నానం ఏంటంటే మన శరీరానికి స్నానం నెలలో మనకు వస్తుంది కాదు, కానీ మన శరీరము కల్మషం అంటకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాయని మనస్సాక్షి నిర్మలంగా ఉండేటట్టుగా మన అంతరంగాన్ని పరిశుద్ధంగా హృదయాన్ని కాపాడుకునేటట్టుగా ఉండి విశ్వాసంలో పరిపూర్ణత కలిగి దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ముందుకు సాగితే దేవుడు గొప్ప కార్యం చేస్తానికి అలాగా లోపలికి ప్రవేశించడానికి
ఎలా ఉండాలంట? యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుతాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం మొప్పుకొనినదని నిశ్చలంగా పట్టుకుందాము. మనం ఏం ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకుందాం. నిరీక్షణ విషయమై ఏం ఒప్పుకున్నాం? ప్రభువు నా కొరకు మరణించాడు, అందువల్ల నాకు ఈ విమోచన దొరికిందని మనం ఒప్పుకున్నాము. ఆయనకి ఇష్టంగా జీవిస్తామని చెప్పాము. అది మనం ఒప్పుకున్నదాన్ని గట్టిగా పట్టుకొని నిరీక్షణతో యేసయ్య అక్కడ కొరకు ఎదురు చూడాల్సిన వారు. అప్పుడే మనము దానికి ప్రవేశించము. అలాగే మన హృదయాలు సిద్ధపరచుకున్నప్పుడు మనము సిద్ధపడగలుగుతాం. కానీ కాలము బహు కొంచెంగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తుంది. కాబట్టి దయచేసి ఆయన వస్తున్నాను అంటున్నాడు, కానీ మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఏముంది, ఆయన వచ్చే తెలిపోతాం అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మన అంతరంగంలో ఉన్నాయా? మన మనస్సాక్షి మన మీద నిందడం చేయట్లేదా? మనం ఉదకంతో స్నానం చేసామా? మన శరీరం కల్మషం లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తుందా? మనల్ని కాంతి ఎప్పుడైనా ముట్టుకోకుండా ఉంటున్నామా? ఇంకండి మనసాక్షి పనిచేస్తుందా? ఎవరిదైతే ఉంది ఇది మన అవసరమైంది, ఎవరిదైతే ఏమైంది వాడుకుందాం అనేటట్టు మనం. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించి, ఎప్పుడు ఆకలి అయినప్పుడు మన్నాళ్ళ దగ్గర చెప్తాంలే అని చెప్పి ఆ తోటలో దోసకాయలు అంటే తిన్న తర్వాత సేవకుండా అయిపోయినాక ఆ దారం వెళ్తుంటే అక్కడ వాక్యం చెప్పించాడు నాతో. ఏది దొంగతనం చేయొద్దని వాక్యం చెప్పించడానికి ఎవరు స్పందించట్లేదు. ఎక్కడ బాబు వీళ్ళు దొంగతనం చేయకపోయారు, కలిసి దొంగతనం చేయాలని నాకు కాని వస్తువు పట్టుకోవాలని తీసుకోవాలని మనసు కూడా రాలేదు. వీళ్ళకి మరీ భక్తుల్లో కనపడుతున్నారు అని అనిపించింది నాకు. ఏంటి ప్రభు స్పందించట్లేదని అన్నా. సరే కానీ స్పందించట్లేదా? నువ్వు స్పందించావా అన్నాడు. నేను స్పందించడం ఏంటంటే, నువ్వు ఎవరికి తిరగడం తెలుసా అన్నాడు. ఏ ఇంట్లో నువ్వు దొంగతనం చేసావు అన్నాడు. నువ్వు దొంగతనం చేసి వాళ్ళ చీరలో నువ్వు దొంగతనం చేసి వాళ్ళకెళ్ళి దొంగతనం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నువ్వు చదువుతుంటే వాళ్ళు స్పందించి నీకు సెలవు వేయాలా? ఏం చెబుతున్నాడు బాబు అని చెప్పి ఆ రాత్రి అక్కడే ఉంచేసాడు. వాళ్ళ ఇంటికాడ. నాకు ఇంకా 1 కిలోమీటర్లో మా మామయ్య గారి ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్తే అక్కడే ఉండిపోయి ఆ నైట్ అక్కడే ప్రార్థన చేశాను. రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు, ఇదిగో మరి నువ్వు పలానా చోట ఇలా చేసావు కదా, చెవిలో దొంగతనం చేశావు కదా, రాజకీయాలు వేసావు కదా, తిన్నావు కదా, మరి ఇప్పుడు వచ్చేటి నీతిగా ఉంటున్నావు ఏంటి? ముందు నాకు సందర్భం చూపించాడు. పొద్దున్న లేచి బాబు రాత్రి వాకింగ్ వెళ్తే మీరు స్పందించలేదని నేను తిట్టుకుంటా మరి దేవుడు తెలిపాడు అడిగితే, దేవుడు నా గురించి చెప్పాడయ్యా అని చెప్పి వాళ్ళు క్షమాపణ అడిగితే అప్పుడు వాళ్ళు స్పందించారు. అయ్యా ఇలాంటి భక్తి మేము ఎక్కడా చూడలేదయ్యా, చాలా పెద్ద పెద్ద సేవలు చూసాం, కానీ ఇలాంటి భక్తి వాళ్ళు ఉంటుందా అని అన్నారు. ఎందుకు స్పందించారు? అడ్డుపడ పడకుండా స్పందించంటే ఏమంటే ఇదే కదా. చాక్లెట్ ర్యాపర్ తీయకుండా చీపుతున్నాడు ఏడుతున్నాడు ఏం చేస్తాం? అరే ఇటీవల అంటే అరే నాది అంటున్నాడు, అది తీసుకోలేకపోతున్నాడు ఏడుతున్నాడు. అట్లాగే మనం కూడా చాలాసార్లు దేవుడు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది దేవుడికి అర్థం కావట్లేదు అనుకుంటాం. కానీ దేవుడికి అర్థమైంది, కానీ మనము ఆయన మాట తీసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాం. మన స్థితి మనకు అర్థమైతే దేవుడి మాటలు బాగా మనకు ఉపయోగపడతాయి, అర్థమవుతాయి. దేవుని నుంచి గొప్ప సహాయం మనకి జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం.